క్లుప్తంగా వారు తమ ఆశీస్సులు అందిస్తారు. సదస్సులో ఉన్న వాళ్ళందరితో చూస్తే కూడా పెద్దవారి. నాటక రంగంలో 63 ఏళ్ల అనుభవం. నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ సివిల్ చేసి రిటైర్ అయ్యాను. సార్ చెప్పారు 79 ఏళ్ల వయసులో ఇప్పుడు నడుస్తోంది. మాకు ఈ నాటికలు 34 నాటికలు వచ్చాయి. ఈ పోటీలకి శ్రీశ్రీ గారి జయంతిలో ఈ నాటికల పోటీల్లో జడ్జిగా వ్యవహరించడానికి నేను ఎంతో ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాటికలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏవో కొన్ని నాటికలు మళ్ళీ 2, 3, 4, 5 పేజీలు అలా వచ్చాయి, ఏవో 2, 3. అది నాటక రంగం ఇంకా పురోభివృద్ధి చెందుతుందని నమ్మకంతో ఆశిస్తూ మీ అందరికీ కూడా దానికి కృషి చేయవలసిందిగా, దానికి తోడ్పడవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ సెలవు. సందర్భంగా ఏర్పడిన పోటీల్లో ముఖ్యంగా శ్రీశ్రీ, మహాకవి శ్రీశ్రీ వచన కవిత, పద్య కవిత, తర్వాత వచనం, వీటితో పాటు మంచి నాటక రచయిత కూడా. ఆయన రాసిన నాటకం విదూషకుని ఆత్మహత్య, రేడియో నాటకాలు కూడా రాశారు. నాటకానికి శ్రీశ్రీకి సంబంధం ఉంది. అదొక విషయం చెప్పదలుచుకున్నాను. రెండవది, ఈ పోటీలలో వచ్చిన బహుమతులన్నీ కూడా ఆ రచనలకు వచ్చిన బహుమతులు తప్ప వ్యక్తులకు కాదు. ఎందుకు అంటే ఆ రచన మీద రచయిత పేర్లు లేవు. అవి తీసేసి మాకు రచనలే అందజేశారు. ఆ రచనని పరిశీలించి ప్రదర్శనయోగ్యంగా ఉందా లేదా, అందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరినీ ఒక మాట చెప్పాలి. నేను కథను కూడా ముందు ప్రాచీన కథని నాటకం చేయడం, నాటకాన్ని నవల చేయడం నాకు అలవాటు. అంటే కథల్లో బహుమతులు పొందుకున్నటువంటి ప్రతి రచయితని ఇది గుర్తుంచుకోండి. మీకు కాదు బహుమతి వస్తా అంటే మీకు రాకపోవడం కాదు, ఆ రచయిత ప్రమాణం లేకపోవడం. అలా అర్థం చేసి గుర్తుకోవడం సరే. న్యాయ నిర్ణేత